హాయ్ మాస్టర్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఓటింగ్ రిజల్ట్స్. లాస్ట్ డే ఇవాళే ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. మరికొద్ది గంటల్లో ఓటింగ్ కూడా క్లోజ్ అయిపోద్ది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేసారా లేదా? ఎందుకంటే ఓటు ఏముందిలే నేను కాకపోతే ఇంకొకరు వేస్తారు అన్నట్టుగా మీరు అనుకుంటే చాలా నష్టం జరిగేలా ఉంది. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కంటెస్టెంట్లు రిస్క్లో ఉన్నారనమాట. మీరు వేసే ఓటు వల్లే ఆ ముగ్గురులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటే, లేదా ఫేవరెట్ కంటెస్టెంట్ కాకపోయినా వీళ్ళు ఖచ్చితంగానైనా ఉండాలిరా, వీళ్ళు వెళ్ళిపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళకైనా సరే ఓటు వేస్తేనే వాళ్ళు సేవ్ అవుతారు తప్ప చాలా ట్రిక్కీగా ఉన్నాయి. మీ ఒక్క ఓటే మెయిన్ కాకపోతే ఇంకొకరు వేస్తారని మీరు అనుకున్నా కూడా అది కూడా రిస్కే. ఎందుకంటే వేసేది ఒక్క ఓటే కాబట్టి ఒక్క ఓటు కూడా చాలా వాల్యుబుల్ ఓటే. సో దయచేసి ఎవరు అలసిగా తీసుకోకుండా నిజంగా పడుతున్న కంటెస్టెంట్కి ఓట్ వేయాల్సిందిగా కోరుతున్నాను అనమాట. అఫీషియల్తో పాటు అన్అఫీషియల్లో కూడా వేస్తే ఇప్పుడు మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఉంది, అక్కడ కూడా ఓటేసేయండి. మీ జనాల అంచనా ఏంటి దాన్ని బట్టి నేను కూడా ప్రాపర్గా మీకు ఓటింగ్ రిజల్ట్స్లో ప్రాపర్ రిజల్ట్స్ అయితే కన్వే చేయడానికి నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఎనీవే చూసుకుంటే 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటే 3 మెంబర్స్కి రిస్క్ అన్నాను కదా, మిగతా 3 మెంబర్స్కి కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉన్నారు. అందులో ఇద్దరైతే కంప్లీట్ కంఫర్టబుల్, అసలు వీళ్ళు బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు అన్నట్టుగా అయితే ఉన్నారు. ఇది మనం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఓటింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా చెప్పుకుంటున్నాం ఈ మాట. సో విష్ణుప్రియకు వచ్చేసరికి కంఫర్టబుల్ లెవెల్ ఓటింగ్, చాలా పీక్ లెవెల్ ఓటింగ్ అయితే నడుస్తుంది. తనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత 32% ఓటింగ్ అయితే వెళ్తుంది. గ్రాడ్యువల్లీ ఒక్కొక్క పర్సంటేజ్ అట్లా అటు ఇటు జంప్ అవుతున్నాయి. 32 33 ప్రీ ఓటింగ్లో అయితే ఏకంగా 37 వరకు కూడా ఉందన్నమాట. సో అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉందన్నమాట ఓటింగ్. అండ్ తర్వాత సెకండ్ పొజిషన్లో మణికంఠ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతున్నట్టుగానే తెలుస్తుంది. బట్ మణికంఠకి నో డౌట్ తన ఏదైతే నామినేషన్స్ టైంలో తను మాట్లాడిన ఆ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలామంది కనెక్ట్ అయ్యి తనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా ఓటింగ్ అనేది బీభత్సంగా పడుతుంది. దానికి తోడు జస్ట్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా జస్ట్ తను ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ వల్లే కాదు, తన ఎమోషనల్ ఏదైతే చూపెట్టాడో దానివల్లే కాకుండా షోలో కూడా తను చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, ప్రతి దాంట్లో తను వేలైతే పెట్టగలుగుతున్నాడు. కాకపోతే ఇప్పుడు తనకి ఇంకో అడ్వాంటేజ్ ఏమొచ్చి పడిందంటే, ఇప్పుడు నో డౌట్ మన నామినేషన్స్లో ఎమోషన్ పరంగా బాగా వర్కౌట్ అయింది. ఇక కుర్రోడు ఇక స్టార్ అయిపోయినట్రా అనుకున్నప్పుడు మిగతా కంటెస్టెంట్స్ ఆ మాత్రం గెస్ట్ చేయలేరా? అమ్మో ఈ కుర్రోడు ఇప్పుడు స్టార్ అయిపోతున్నాడా, లాస్ట్ సీజన్లో అది ఏదైతే బీటెక్ అన్నట్టుగా అమర్దీప్ నామినేషన్స్లో మెన్షన్ చేసి పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు కదా, ఆ నామినేషన్ నుండి పల్లవి ప్రశాంత్కి జమ్మని ఓట్ పెరిగింది. సో ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్కి ఆ మాత్రం అర్థం కదా ప్రీవియస్ సీజన్స్ చూసిన వాళ్ళకి. సో ప్రీవియస్ సీజన్ అని కాదు, ఏ సీజన్ చూసుకున్నా కూడా బిగ్ బాస్లో ఎమోషన్గా ఒక్కసారి ఒకరు బర్స్ట్ అవుట్ అయితే ఆడియన్స్ కనెక్ట్ అయి తీరాల్సింది. అలా ఆడియన్స్ కనెక్ట్ అయి తీరారు కాబట్టి ఈరోజు మణికంఠకి ఈ రేంజ్ ఓటింగ్ అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ ఏం చేస్తున్నారు, మణికంఠని హీరో చేయొద్దనే ఉద్దేశంతో కొంచెం అట్లా కామ్గా ఉంటున్నాను అన్నమాట. ఇప్పుడు అన్నెసరీ ఆయన మీద పోయి టార్గెట్ చేసి ఏదైనా వెటకారంగా మాట్లాడి ఏం చేసినా కూడా మణికంఠ ఇప్పుడు హీరో అవ్వడానికి కంప్లీట్ అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన ఆ రచ్చ ఆ రేంజ్లో ఉంది కాబట్టి, ఏదైతే నామినేషన్స్లో జరిగిందో. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ ప్రాసెస్ అంతా జరుగుందో చీఫ్స్ క్లాన్స్గా తీసుకోవాలని, సో క్లాన్స్గా తీసుకోవడానికి కూడా మణికంఠని తీసుకోవడానికి అటు యష్మి కానీ ఇటు నైనిక కానీ అస్సలు రిసీవ్ చేసుకునే పొజిషన్లోనే లేరు. నాకు వద్దురా బాబు, నా బతుకు నేనేదో ఉన్నానో, నాకెందుకు ఇదంతా వచ్చింది అన్నట్టుగా అయితే చెప్తున్నారన్నమాట. అదొకటి. అంటే ఏంటంటే ఇప్పుడు అన్నెసరీ ఒకవేళ ఇప్పుడు వాళ్ళ గ్రూప్లో ఉండి కూడా నువ్వు నన్ను ముందు తీసుకోవాలనుకోలేదు కదా, ఏదో బలవంతం మీద తీసుకున్నావు కదా, అలాంటప్పుడు నేను నీకోసం ఎందుకు ఆడాలి, ఆపోజిట్ గ్రూప్ కోసం, ఆపోజిట్ వాళ్ళు గెలిచేలా నేను ఆడతాను అన్నట్టుగా పుసుక్కున మణికంఠ ఏమైనా స్టెప్ తీసుకుంటాడా? ఇలాంటి హేస్టీ స్టెప్సే తీసుకుంటాడు మణికంఠ. చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూవ్స్, చాలా ఏంటంటే చైల్డిష్గా వెళ్ళిపోతాడు అనమాట. ఏంటి అన్నట్టుగా ఒక 30 ఇయర్స్ అబ్బాయికి ఉండే మెచ్యూరిటీ కాకుండా ఆల్మోస్ట్ ఒక 20 to 25 రేంజ్లో ఉన్న కుర్రోళ్ళకి ఏదైతే మెచ్యూరిటీ ఉంటుందో, లేకపోతే 20 బిలో రేంజ్ వాళ్ళకి ఏదైతే ఒక స్కూల్ పిల్ల వాళ్ళకి ఎలాగంటే మెచ్యూరిటీ ఉంటుందో, అదే కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ కూడా మణికంఠ
వ్యక్తపరుస్తుండడం వల్ల మిగతా వాళ్ళకి అది ఎక్కట్లే. అన్నెసరిగా హీరోని చేయడం ఇష్టం లేక ఎందుకులే అని దూరంగానే సైలెంట్గానే ఉంటున్నారు. బట్ నిఖిల్ ఒక స్టెప్ ఫార్వర్డ్ వచ్చేసి తన క్లాన్లోకి తీసుకురావడం వల్ల నిఖిల్కి అది మంచి పేరు అయితే తీసుకొచ్చింది. అరే ఎంత మంచిగా యాక్సెప్ట్ చేస్తారా, మిగతా వాళ్ళు వద్దనుకున్నా కూడా అన్నట్టుగా. అండ్ మోరోవర్ ఇప్పుడు వాళ్ళు టాస్కులు విన్ అయ్యి నిఖిల్ టీంలోంచి ఒక్కొక్కరిని తీసుకోవాలనుకున్నప్పుడు కూడా మణికంఠన్ పక్కన పెట్టి సరయూనే తీసుకున్నారు. ఇవాళ మన ఎపిసోడ్లో చూపిస్తారు మనకది. సరయూని మిగతా వాళ్ళని తీసుకుంటారు తప్ప మణికంఠ వరకు అది రావడానికి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఫ్రైడే వచ్చేసింది, ఇవాళ లాస్ట్ కాబట్టి ఇంకా కొత్తగా మణికంఠ తీసుకుంటారని నేను అనుకుంటే లైవ్లో ఇంకేం జరుగుతుంది, ఇప్పుడు ఏమైనా రన్ అవుతుందో లేదో చూడాలి మరి. సో అలా మణికంఠకి ఓటింగ్ పరంగా చూసుకుంటే డౌటే లేకుండా సో ఇలా హౌస్లో పొజిషన్ ఉంది కాబట్టి ఇది మణికంఠకి ఓటింగ్ పరంగా ఇంకా ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా సో ఏ పరంగా చూసుకున్నా కూడా అటు తంతే బూర్ల బుట్టలో పడ్డాడు అన్నట్టుగా మనం అంటాం కదా. సో ఆ టైప్ పరిస్థితి అయిపోయింది అన్నమాట ఇప్పుడు మణికంఠ. ఆయనకి హౌస్లో ఇప్పుడు ఏం జరిగినా కూడా ఓటింగ్ పరంగా తనకి ప్లస్సే అవుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఆయనే తొక్కలో బిగ్ బాస్ తొక్కలో కంటెస్టెంట్సే నేను ఇప్పటివరకు చేసిందంతా యాక్టింగ్, భలే నమ్మేశారా, భలే బకరాలు అయ్యారా అంటూ ఆయనకైనా ఒప్పుకొని నేను చేసిందంతా యాక్టింగ్ అంటే తప్ప ఆడియన్స్ ఇప్పుడు నమ్మే పొజిషన్లో లేరు. ఆయన యాక్టింగే చేయని ఏమన్నా చేయని మేము ఆయనకే ఇస్తాం రా బాయ్ అన్నట్టుగా కూడా ఆడియన్స్ మెంటాలిటీ ఉండటం వల్ల తనకి ఓటింగ్ అనేది చాలా బాగుందనమాట. యాక్చువల్లీ ఇప్పుడు వీడియోస్ కింద కమెంట్స్ బిగ్ బాస్ సంబంధించిన ఏ వీడియోస్ కింద కమెంట్స్ అయినా కూడా మణికంఠకి నెగిటివ్ కమెంట్సే వినపడుతున్నాయి. తన ఎమోషన్ రాంగ్ అని కావాలని సింపతి డ్రామాలు ప్లే చేస్తున్నాడు అది ఇది అంటున్నాడు. బట్ ఓటింగ్ చూస్తుంటేనేమో చాలా ప్రామిసింగ్గా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అఫ్కోర్స్ విష్ణుప్రియని దాటలేకపోయినా అట్లీస్ట్ ఆ రేంజ్ ఓటింగ్ అయితే దక్కించగలుగుతున్నాడుగా. మరి ఎక్కడి నుంచి వస్తుందంటారు చూద్దాం, ముందు చూద్దాం ఇంకా ఎలా ఉంటుంది అనేది. అండ్ తర్వాత చూసుకుంటే థర్డ్ పొజిషన్లో పృథ్వీ యాస్టీజ్గా కంటిన్యూ అవుతున్నాడు, బట్ విత్ బెటర్ పర్సంటేజ్ అని చెప్పాలి. మార్నింగ్ 12 ఉంటే ఇప్పుడు కొంచెం ఇట్లా రన్నింగ్ చేసి ఇప్పుడు 13కి తీసుకొచ్చినట్టుగా 1% పెంచినట్టుగా అయితే తెలుస్తుంది. 1% ఓటింగ్ అంటే దాదాపు ఒక 150 to 200 ఓట్స్ రెగ్యులర్గా పడేదానికంటే ఎక్కువ పడ్డాయి అని అది. అండ్ తర్వాత చూసుకుంటే ఫోర్త్ పొజిషన్లో మార్నింగ్ యాక్చువల్లీ శేఖర్ భాష కానీ మిగతా వాళ్ళు, ఇప్పుడు శేఖర్ భాష లాస్ట్ పొజిషన్లో ఉండేవాడు. ఆల్మోస్ట్ కంప్లీట్ రిస్క్ అయిపోయిందిరా శేఖర్ భాష పని, అసలు ఏదో అనుకుంటే ఏదో చేసేసాడు, కంప్లీట్ జీరో ఇంపాక్ట్ చూపించాడు షోలో అన్నట్టుగా అనుకున్నాం. ఈ వారం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అన్నట్టుగా అనుకున్నాం. బట్ ఇప్పుడు చూస్తే కొంచెం హోప్ పెరిగింది. అంటే మార్నింగ్ అంత డేంజర్లో ఉన్నాడు కాబట్టి ఇక శేఖర్ భాష వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళు వెళ్ళి కొంచెం యాక్టివ్ అయినట్టున్నారు. అమ్మో మన కుర్రోని కాపాడుకోవాలరే, మరీ ఫస్ట్ వీక్ వచ్చేస్తే ఇజ్జత్ పోతుంది అన్నట్టుగా అనుకున్నారేమో. ఓట్లు అయితే బాగానే గుద్దేశారు. సో ప్రస్తుతానికి కంపారిటివ్లీ కొంచెం బెటర్, అంటే ఇంకా డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చాడని కాదు, కొంచెం బెటర్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు 11% ఓటింగ్తో. 6th నుంచి 4th పొజిషన్కి రావడం అండ్ పర్సంటేజ్ పరంగా కూడా 1% ఇంక్రీజ్ అవ్వడం ఓకే, ఒక రీజనబుల్గా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు ఓటింగ్లో. అండ్ తర్వాత 5th పొజిషన్లో చూసుకుంటే బేబక్క 10% ఉంది. 6th కూడా సోనియాకి ఆల్మోస్ట్ సిమిలర్ పర్సంటేజ్ ఉంది, 10% ఈచ్ అనమాట. సో సోనియాకి బేబక్కి అరౌండ్ 5 to 10 ఓట్స్ డిఫరెన్స్ తప్ప అంతకు మించి అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఓటింగ్ అనేది ఇలా ఉంది. ముగ్గురులో ఎవరు వెళ్ళిపోయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం. అటు బేబక్క, సోనియా అండ్ శేఖర్ భాష, వీళ్ళు ముగ్గురులో ఎవరిని మీరు కాపాడాలనుకుంటే, ఎవరిని గట్టిగా హౌస్లో ఉండి తీరాల్సిందే అని మీరు అనుకుంటారో వాళ్ళని కాపాడడానికి ఇప్పుడే హాట్స్టార్లో వెళ్ళి ఓటేయండి. అండ్ యూట్యూబ్లో మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నా పోల్లో కూడా ఓటేయండి. నాకు కూడా ఓటింగ్ రిజల్ట్స్ చేయడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్, బాయ్.